ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసి వాక్యం పరిపూర్ణంగా వీక్షించి ప్రోత్సాహకరంగా అనేకుల కోసం వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలందరూ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈరోజు ప్రత్యేకించి మనం మాట్లాడుకోబోతున్న మాటలు ఏంటంటే, గత కాలమంతా కూడా 4 అనే మాట మీద మాట్లాడుకున్నాం. ఈరోజు 5లోకి వచ్చాం. బైబిలు కొన్ని అంకెలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిల్లో ఈ 5 అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు దేహము సిలువ వేయబడినప్పుడు ఆ దేహమందు 5 గాయాలు. ఎన్ని గాయాలట? 2 కాళ్ళకు ఒక్కొక్క కాలికి ఒక్కొక్క గాయం, 2 కాళ్ళకు 2 గాయాలు, 2 చేతులకు 2 గాయాలు. మరి 5వ గాయం ఎక్కడ? గుండెక, పొట్టలో, పక్కలో బల్లెముతో పొడిచిన గాయం, పంచ గాయాలు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే 5 స్తంభాలు సొలొమోను కట్టించిన దేవాలయానికి ప్రాముఖ్యమైన 5 స్తంభాలు ఉన్నాయి. 5 స్తంభాలు 5 రకాల ప్రాముఖ్యతను సంతరించుకున్న స్తంభాలు అవి. మంచిది. 5 స్తంభాలు ఉన్నాయి, 5 గాయాలు తెలుసుకున్నాం. ఇంకొక 5 గురించి చెప్తే, బెతస్దా కోనేటి దగ్గర 5 మండపాలు. ఎన్ని మండపాలు ఉన్నాయట? 5 మండపాలు. ఇంకొక 5 గురించి చెప్పుకుంటే, బుద్ధిగల కన్యకలు 5. ఇంకొక 5 గురించి చెప్పుకుంటే, చెప్పనా, మన తల మీద ఎన్ని కిరీటాలమ్మా? 5 కిరీటాలు ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఒకటి మళ్ళీ చెప్తున్నా మీకు, సొలొమోను కట్టించిన మందిరానికి ఎన్ని స్తంభాలు? 5. ఒకటి రాసుకోండి. సొలొమోను కట్టించిన దేవాలయానికి ముఖ్యమైన స్తంభాలు 5. రెండవది కిరీటాలు 5. కిరీటాలు ఎన్ని? 5. మూడవది బెతస్దా కోనేటి దగ్గర మండపాలు ఎన్ని? 5. నాలుగవది బుద్ధిగల కన్యకలు 5. ఐదవది యేసు ప్రభు యొక్క దేహములో గాయాలు 5. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నేను చెప్తున్నా, ఇప్పుడు దేని మీద మాట్లాడుతున్నాను అంటే 5 బైబిల్లో 5 యొక్క ప్రాముఖ్యత గురించి నేను మాట్లాడుతున్నా. 5 యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. చెప్పాను ఆ రోజు సొలొమోను దావీదు ద్వారా సమస్తమును కూడా దేవుడు సమకూర్చి అప్పగించినప్పుడు, సొలొమోను దేవుడి మహాకృపను బట్టి దేవాలయ నిర్మాణం ప్రారంభించినప్పుడు ముఖ్యమైన 5 మూల స్తంభాలుగా 5 స్థాపించి ఆ స్తంభాలపై దేవాలయం నిర్మించాడు. అవి బలమైనవి, అవి శక్తివంతమైనవి. మానవుని యొక్క చేతికున్న వేళ్ళు ఎన్ని? 5. ఇంకా చాలా చెప్తారు 5 గురించి, కానీ 5 గురించి బైబిల్లో చెప్పే సత్యాలు చాలా ప్రాముఖ్యం మన జీవితానికి. అదేంటంటే, ఈరోజు నేను 5 గురించి నేను మాట్లాడబోతున్నది, మొదట కిరీటాల గురించి మాట్లాడతాను. 5 కిరీటాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట ఉన్నది. 24వ వచనం నుంచి అందరూ బైబిల్ తెరచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. ఒకసారి అక్కడ చదివితే ఈయన అంటున్నాడు, మహాభక్తుడైన పౌలు చెప్తున్న సందేశం, కొరింథీ సంఘానికి ఇచ్చుచున్న సందేశం, పందెపు రంగములో
పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము చెప్పాలి. పందెపు పరుగులో పరిగెత్తేటప్పుడు అందరూ పరిగెడతారు. గెలిచేదంటే ఎవడండి? ఒక్కడే, వాడే బహుమతి తీసుకోగలుగుతాడు. గెలిచేది ఒక్కడే, బహుమతి తీసుకునేది కూడా ఒక్కడే. పందెపు పరుగు పెట్టారు, అందరూ పరిగెడతారు. మధ్యలో కొంతమంది ఆగిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది చివరి దాకా ఇంకెళ్ళబోతున్నాం అనుకున్న టైంలో ఆగిపోయే వాళ్ళు ఉంటారు, ఇంక పరిగెత్తలేము లేని బలహీన పడిపోయేవాళ్ళు. కొంతమంది అరే ఈ పందె పరుగులు ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవలేను అని డిక్లేర్ అయ్యి ఇక పరిగెత్తడం ఆపేస్తారు. సో పౌలు దాని గురించి పందె పరుగు గురించి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మన జీవితమే ఒక పందెపు పరుగు, మన బ్రతుకే ఒక పందెపు పరుగు. ఈ పరుగులు మనం గెలవటం కోసం పరిగెత్తాలి కానీ ఓడిపోవటం కోసం పరిగెత్తడానికి సిద్ధపడి రాకూడదు. ఈ గెలిచే ఈ ప్రక్రియలో ఎన్నో రకాల ఆటుపోట్లు, ఎన్నో రకాల దెబ్బలు, ఎన్నో విధాలైనటువంటి మానసిక శారీరకమైన ఒత్తిళ్లు, గాయాలు, అవమానాలు, నిందలు, వీటన్నిటిని సహించగలిగితే గాని, ఓర్పుతో పరిగెత్తితే గాని గెలుపు మనం సొంతము కాదు. అందుకే పందెపు రంగములో మందు పరిగెత్తు వారు అందరూ ఉంటారు, పరిగెత్తుదురు గాని ఒకరు మాత్రమే బహుమతిని పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమతిని పొందునట్లు మనం ఏం చేయాలంట? పరిగెత్తేటప్పుడు బహుమానం పొందాలని పరిగెత్తాలి బిడ్డలారా. బహుమతి పొందడానికి మనం పరిగెత్తాలి కానీ ఓడిపోవడానికి కాదు. మన పరుగు పందెం గెలవడానికి ఛాలెంజ్ గా తీసుకొని పరిగెత్తాలా. పోలీస్ సెలక్షన్ అప్పుడు 13 సార్లు పోలీసు సెలెక్ట్ అయ్యా నేను. ఒకసారి ఒక దినము ఏం జరిగిందంటే, విజయవాడలో నేను పరిగెత్తి ఇంటికి, మా బాబాయ్ ఇంటికి వచ్చిన, కాళ్ళు చూసి మా అక్క ఏంట్రా కాళ్ళు ఎదురు బొబ్బలు కట్టినాయి అంది. ఆ రాళ్ళు సన్నగట్ట కోసుకుపోయింది అక్క. షూస్ లేకుండా పరిగెత్తానక్క. బాగా పరిగెత్తాను, నేను బాగా పరిగెత్తాను, మీకు తెలుసో లేదో. నేను బాగా పరిగెత్తగలను, బాగా ఎత్తు హైట్ దూకగలను, లాంగ్ జంపు దూకగలను, షార్ట్ పుట్ వేయగలను, అన్నీ ఉండేవి నాకు, అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి. అంతే, దేవుడు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చింది కూడా కారణం అదేనేమో. బహుశా చిన్నప్పటి నుంచి అట్లా అలవాడిపోయాను. మా ఇంట్లో ఏదైనా మమ్మ ఏదైనా చెప్పకుండా చిన్నపిల్లడప్పుడు పరిగెత్తుకుంటూ లేవు కుటి దగ్గరకి. అసలు ఎందుకు పరిగెడతానంటే స్పీడ్ ఏంటంట, కొంతమందిని లేరా అయ్యా అంటే ఏమన్నా అడుగుతావులే ఊరుకాయ గారు అంత దూరం అంటారు. లేరా అత్త, మహానుభావులు లేరు. అరే నువ్వు ఉదయాన్నే లేవాలా, నీకు తెలీదా? నీ భార్యకి నీ బిడ్డకి నీకు ఒక ముద్ద పెట్టుకోవాలని తెలీదా? నీ భర్తకు ఒక ముద్ద వండుకోవాలని తెలీదా? ఏం చేయాలో సోమరిపోతేనే 10 గంటల దాకా 12 గంటల పోగోవాలా. ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. ఆ కుటుంబాలు బాగుపడు, ఆ కుటుంబాలు వృద్ధిలో బిడ్డలారా. మనం పరిగెత్తే వారికి ఉండాలి బిడ్డలారా. నేనేం చెప్తున్నాను అంటే, పౌలు చెప్పిన మాట చెప్తున్నా మీకు. మనం పరిగెత్తే, ఇది పందె పరుగు. పరిగెత్తకపోతే ఏమైపోతాం మనం చెప్పండి? ఓడిపోతామండి. ఓడిపోయినండి ఎవడైనా సరే సబాష్ భలే ఓడిపోయారా అంటారా? హేళన చేస్తారా? ఓటమి హేళనకు గురి చేస్తుంది, ఓటమి అవమానానికి గురి చేస్తుంది, ఓటమి నిందల పాలు చేస్తుంది. పెద్ద పరుగెత్తే వాళ్ళకి పరిగెత్తాడు రా, దెబ్బ ఓడిపోయింది, ఇప్పుడు తెల్లగా ఉంది, కాలు కూడా వచ్చినాయి అంటాడికి, బొబ్బలు కూడా కట్టినాయి అంటాడికి. ఎన్ని అవమానాలు తెలుసా, ఎన్ని నిందలు తెలుసా? అందుకే యేసయ్య పరుగు పందెములో ప్రభువు సింహాసనం దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పరిగెత్తుతామని బాప్తీసం తీసుకొని ఆ ట్రాక్ లో మనం నిలబడినప్పుడు మనం ఏం చేయాలంటే, గెలుపు కోసమే మన పరుగు ఉండాలా. అంటే యేసయ్యను ముట్టుకోవడం కోసం, యేసయ్య సన్నిధిలో నిలచేంత వరకు కూడా ఈ పరుగు పందెం ఆగకూడదు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అర్థమైన దేవుని స్తుతించండి. జీవన శైలి, మానవ జీవన శైలిలో నేను ఒక దినం ఆఫ్రికాలో ఉన్నప్పుడు హోటల్ నాకు పైన రూమ్ ఇచ్చారు. కిటికీ తీస్తే మెయిన్ రోడ్ కనపడుతుంది, మనకు కనపడినట్టు. ఆ మెయిన్ రోడ్ ఎర్లీ మార్నింగ్ నేను 5-5:30కి లేచి ప్రేయర్ చేసుకొని కాసేపు నా స్నేహితులతో మాట్లాడి
అలా చక్కగా కిటికీ తీశా, పరిగెత్తుతున్నారండి. ఏదో కొంప మునిగినట్టు పరిగెడుతున్నారు. నేను మా ఫ్రెండ్ అన్నాను తెలియక, ఏం బ్రదర్ ఏంటి వీళ్ళంతా పరిగెత్తున్నారంటే, వీళ్ళకి ప్రొద్దున్నే వాళ్ళు కనీసం 2-3 కిలోమీటర్లు పరిగెత్తారంట. వాళ్ళు యాడకి పరిగెత్తారంటే ఉద్యోగం కోసం, పొట్ట తిప్పుల కోసం. ఏంటంటే వాళ్ళు పొట్ట తిప్పుల కోసం, కడుపు నింపుకోవడం కోసం పరిగెత్తుతూ ఉంటావా? మరి నువ్వు సోమవారిపోతులాగా పడుకుంటావు, సోమవారిపోతులాగా పడుకుంటావు. కొంతమంది అక్కాయిలు పొద్దున్న లేచి పని చేయాల్సిన ఏది పని చేయరు కదా. ఎంత సోమరితనం అంటే అంత సోమరితనం మన దగ్గర. సమృద్ధికరమైన సోమరితనం ఎక్కడ దొరికింది అంటే, ఇదిగో ఇక్కడే దొరికింది అనొచ్చు. అది క్రైస్తవ జీవితానికి తగినది కానే కాదు. అందరూ చెప్పండి, కానే కాదు. పౌలు ఏం చెప్తున్నాడు? పరిగెత్తమని చెప్తున్నాడా? ఆగిపోయిన పరిగెత్తకుండా చెప్తున్నాడా? ఎందుకు పరిగెత్తాలి? పరిగెత్తడం వల్ల కలిగే మేలేంటి తెలుసుకో. క్రైస్తవ జీవితంలో మన పరుగు ఏమి సంపాదించి పెట్టిందో తెలుసా మనకి? మన పరుగు ఆత్మానుసారమైన పరుగు. ప్రార్థన ఉంది, పరిగెత్తు. లే పాస్టర్ గారు ఇంకా వాక్యం స్టార్ట్ చేయలేదే, స్టార్ట్ చేసినప్పుడు వెళ్దాం. పాస్టర్ గారు ఇంకా రాలేదే, వచ్చినప్పుడు వెళ్దాం. ఇది సోమవారం లక్షణం. ఎవరి లక్షణం? సోమవారపోతున్న లక్షణం. ఇది పాస్టర్ గారు రావాలి, వాక్యం దేవుని స్తోత్రం, అప్పుడు వెళ్ళొచ్చులే, వచ్చారుగా. అంటే నువ్వు ఎంత సోమరిగా ఉన్నావు ఒకసారి ఆలోచన. సోమరి దేని చూసి నేర్చుకోవాలి? నడక. ఎస్, ఇది అందరికి బాగా నోట్ అండి. ఈ పదం అనంగానే చెప్పేస్తారు. సేవలను చూసి తెలుసుకోవాలి, మరి దోమను చూసి నేర్చుకోవా? దాని టార్గెట్ ఏంటి? ఎట్టే నిన్ను కొట్టాలి, రక్తాన్ని పీల్చాలా కాదా? దోమ టార్గెట్ అది కాదంటే మధు గారు. నీ మీద వాడాలా, నీ రక్తాన్ని రుచి చూడాలా. మన టార్గెట్ ఏంటి అంటే అక్షయ కిరీటము సంపాదించేంత వరకు మన పరుగు ఆగకూడదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వచ్చిన చదువు ఒకసారి మళ్ళా. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, ఘనమైతే మనమైతే అక్షయమగు కిరీటము, అక్షయ కిరీటాన్ని పొందటానికి మనం మితముగా ఉన్నాం. అంటే మితం అనే పదాన్ని ఎందుకు వాడుంటాడు ఇక్కడ? ఇక్కడ పౌలే మితము. ఇప్పుడు పరిగెత్తాలంటే ఎలా ఉండాలి? మనం మితంగా ఉండాలట. అంటే అర్థం ఏంటి? కడుపార తిని, అమ్మా కడుపు పట్టణంతా ఇక్కడ దాకా తినేసి, పీకల దాకా తింటున్నాం కదా తినేసి పరిగెత్తనంటే ఏం పరిగెత్తాలి? ఆయాసం కాదు, తినదంతా బయటకు వచ్చింది. కొంతమంది కరువు కాలం ఎంత తిన్నా సరే కరువు తీరదు. బేసిన పెట్టు. ఏం పెట్టారు నాకు? ఒక బేసినేగా. ఓ పాస్టర్ గారు, నేను, ఇంకో పాస్టర్, ముగ్గురు పాస్టర్లు వెళ్ళాం హైదరాబాద్ ఒక పని మీద. ఆయన అయ్యా టిఫిన్ అని అంటే, ఏం తింటామంటే నాకు కూడా ఒక ఇడ్లీ, ఇంకేమొద్దుగా నీకు అట్టయితే అన్నాం. అంటే ఏమొద్దండి అన్నాడు. ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చుకొని ఇద్దరం తిన్నాం. ఒక ప్లేట్ ఆయనకు ఒక్కడికి ఇచ్చాం. ఒక ప్లేట్ నేను ఇంకో పాస్టర్ గారు తిన్నాం. ఒక ప్లేట్ ఇడ్లీ ఆయనకు ఒక్కడికి, ఇంకొక ఆయన అన్నానే ఆయనకు ఒక్కడికి ఇచ్చాం. అబ్బో ఎక్కువైపోయింది, అట్టయితే ఎక్కువైపోయింది, నువ్వేం తినవుగా అన్నా. ఇంకేం తిన్నాను. సరే మినపట్టు ఒకటి తీసిరండి అని ఫోన్ చేశాను నేను కిందకి. అది మన ఇద్దరు చిరసాగం తీసుకుందాం. ఆయన కొద్దిగా ఆయనకి ఎక్కువైపోయింది పాప. అంటే చూస్తున్నాడు. ఏంట్రా అంటే నాకు నువ్వు అన్నావుగా. సరేలే అట్లయితే మీ ఇద్దరు తినండి అంటే చూస్తున్నాడు. ఎవరి నాయన మాకు అరిగిద్దు లేదు, అది లేనిపోయిందని చెప్పి నీ కూడా తెప్పిస్తానంటే ఆయనకేమో ఒకట్టు పెద్దదే, మన ఇక్కడేసినవి కాదు, పెద్దదన్నమాట. ఇద్దరు తినొచ్చు. మేమిద్దరం ఒకటి తింటే ఆయన ఒకటి తిన్నాడు. ఇక నడవరా అంటే ఉందా సోకిక. సో అట్లా చాలా మంది ఉంటారు. ఆయన గురించి చెప్తే మనం ఎంత బాగా నవ్వేమో మనం కూడా అంతే ఉంటాం. మనమేం తక్కువ కాదు. ఏదైనా పెళ్లి భోజనానికి వెళ్ళి తినరా బాబు అని అంటే కడుపార పెడితే తిని నడవరా అంటే ఏంది నడిచేది, మైండ్ ఏమన్నా ఉందో నడవమంటావు నన్ను అంటారు. ప్రియులారా, మితము అనే పదాన్ని ఎందుకు పౌలయ్య వాడాడు అంటే
ప్రతి విషయంలో మితంగా ఉండాలి. తిండే కాదు, మాటలో మితం ఉండాలి, చూపులో మితం ఉండాలి, ఆలోచనలో మితం ఉండాలి. అంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి తెలుసా దానికి అర్థం? నిన్ను నీవు కంట్రోల్ చేసుకో. నీ మాట కంట్రోల్ చేసుకో, నీ చూపు కంట్రోల్ చేసుకో, నీ ఆలోచన కంట్రోల్ చేసుకో, నీ ప్రవర్తన కంట్రోల్ చేసుకో, నీ నడక నీ నడవడి ఎలా ఉందో కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మితముగా ఉండడానికి నేర్చుకో. నేర్చుకుంటే చేర్చుకోబడతావు పరలోకంలో, లేకపోతే గెంటి వేయబడతావు, అవమానించబడతావు, నిందించబడతావు. అనేక మంది రోషం పౌరుషం ఉన్న నాయకులందరూ కూడా అప్పుడు నిన్ను చూసి, సేవకులందరూ కూడా నిన్ను చూసి, విశ్వాసులు కూడా నిన్ను చూసి పరుగులు ఓపికగా పరిగెడుతుందే, పరుగులు ఓపికగా పరిగెడుతున్నదే అని సంబరపడిన వాళ్ళందరూ కూడా విలువ తీసాడండి. వీడు ఏం చేశాడు? వీడు పరిగెత్తుతాడని షూ కూడా కొనిచ్చా. మా అమ్మాయి పరిగెత్తుతాడని షూ కొనిచ్చా, కాళ్ళకి ఎక్కడ కూడా ఏమి నొప్పి తగలకుండా ఉండటం కోసం. అయితేనండి ఆకలి అయిందని చెప్పేసి మరీ అన్నం పెట్టి పంపించానండి. ఆయన పరిగెత్తలేదు. చూసావా ఏం చేసావు నువ్వు? మరీగా మేము ఆ రోజుల్లో నిజమే ఏం తినేవాళ్ళం కాదు. పొద్దున్నే ఆ సెలక్షన్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్, కానీ మాకు సెలక్షన్ అయిపోయి బయటకు వచ్చేసరికి 12-1 గంట అయ్యేది. అప్పుడు దాకా ఏం తినేవంటే ఒక 2 అరటికాయలు లేదా గ్లాస్ పాలు. ఏందట? మితముగా. ఏం తినాలా? మితముగా ఉండాలి మనం. అంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండాలా. కంట్రోల్ తప్పిపోకూడదు బాడీ. అప్పుడు మనం గెలుస్తాం. ఏం గెలుస్తాం? ఆ మితముగా ఉంటే అక్షయ కిరీటం పొందుకుంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కిరీటం అది? అక్షయ కిరీటం పొందుకుంటామని పౌలయ్య చెప్తున్నాడు ఇక్కడ. కింద మాటలు మనం చదువుతాం చూడండి. నేను గురి చూడని వాడి వలె పరిగెత్తు వాడను కాను. ఏమంటున్నాడైనా? గురి చూడకుండా పరిగెత్తే వ్యక్తిని నేనైతే కాను. అంటే గురి చూసి పరిగెత్తాలి. ఆ తర్వాత గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోను, నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. అందుకే మితం అన్నాడు ఇక్కడ. మన శరీరం మనం చెప్పినట్టు వినాలా. శరీరం చెప్పినట్టు మనం వినకూడదు. శరీరం ఏం చెప్పింది? మీ పాస్టర్ అంతే చెబుతాడు, ఏం పర్లేదు ముద్ద అన్నం తినేది, మసాలా ఘాటు ఎంత బాగుండుకున్నావు, కూర తినకుండా వేడి వేడి కూర తినకుండా వెళ్ళిపోతావా అని ఆయన చెప్తాడు. ఆ మితమైన ఆహారం మన బాడీని మన కంట్రోల్కి తెస్తుంది. మితము లేకపోతే, పరిమితి దాటితే ఏది కూడా మన కంట్రోల్లో రాదు. ఆత్మీయ జీవితంలో శరీరాన్ని ప్రేమించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మలో వర్ధిల్లలేరు. శరీర క్రియలను కోరుకునేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మానుసారమైన ఫలాలు పొందుకోలేడు. నీ ఆత్మానుసారమైన ఫలాలు నువ్వు పొందుకోవాలంటే నీ శరీర క్రియలను చంపివేసేయాలా, నీ శరీరాన్ని నలగొట్టుకోవాలా. యేసుక్రీస్తు ఎందుకు అద్భుతంగా, యేసుక్రీస్తు మనకు మాదిరి కదా, యేసుక్రీస్తుని బట్టే కదా మన దేవుడిలోకి వచ్చింది, యేసుక్రీస్తు నామాన్ని బట్టే కదా మనం బాప్తిసం తీసుకుంది, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచబట్టే కదా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా, ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా, ప్రతి బుధవారం క్రమం తప్పకుండా దేవుని పరిచర్యలో మనం ఉంటుంది. ఆ క్రీస్తు నామాన్ని మనం ఏ రీతిలో మనం ఆచరిస్తున్నామో, అనుసరిస్తున్నామో క్రీస్తుని బట్టి ఆయన క్రియలను కూడా అనుసరించాలి. ఆయన ఏం చేశాడు చూసారా? 40 రాత్రులు 40 పగలు ఏం చేశాడు? ఆయన ఆత్మను పొందుకోవడానికి దూరంగా వెళ్ళిపోయాడు. తన శరీర క్రియలు చంపాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ప్రతిఫలం ఏంటంటే ఆత్మానుసారమైన మహిమ దేహంతో నింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు చూసుకోగలిగారు. ఆయన ప్రార్థన చేస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన కంటి చూపు ద్వారా, ఆయన చేతి వేలు ద్వారా, ఆయన వేసుకునే వస్త్రాల ద్వారా మహిమ కార్యాలు చూశారు ఆనాడు ప్రజలు. ఈరోజు నీ ప్రార్థన శక్తి, నీ ప్రార్థన బలం అలా ఉంది అని అంటే నువ్వు పందెపడలు ఓపికగా పరిగెత్తే క్యారెక్టరే లేకుండా పోయింది నీకు. ఏం పెంచుకుంటున్నావు? శరీర క్రియలు పెంచుకుంటున్నావు. శరీరానుసారమైన వాటి కోసం పాటుపడటానికి ఇష్టపడుతున్నావు. శరీరాన్ని పెంచే విధంగా, శరీరాన్ని క్రమబద్ధీకరణ చేసుకోకుండా శరీరం చెప్పినట్టు నువ్వు బ్రతుకుతున్నావు. ఆత్మ చెప్పినట్టు బ్రతకటల్లా. ఆత్మ చెప్పినట్టు బ్రతికేవాడు శరీరాన్ని నలగొట్టుకుంటాడు.
ఏలియాను చూడండి, ఎలీషాను చూడండి, బైబిల్లో మహాభక్తులు ఎందరో ఉన్నారు. అట్లా ఆకలి కలిగి నీళ్లు లేక బిడ్డ ఏడుస్తుంటే ఆగరు ఏం చేసిందండి, ఒక చోట పొద దగ్గర పెట్టి దూరం రాతివేత దూరం వెళ్ళి ఆగరు ప్రార్థన చేయగానే, రాతివేత దూరం వెళ్ళి ఆగరు అలా ప్రార్థన చేస్తుండగా ప్రార్థనకు తగిన ఫలం ఏంటో తెలుసా? ఏ బిడ్డ కోసం ప్రార్థన చేసిందో తల్లి, ఆ బిడ్డను అలా ఎత్తిన తర్వాత జలం ఓట ప్రారంభమైంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఆమె శరీరం నలుగొట్టుకుంది, ఆమె శరీర క్రియలు చంపుకుంది. బైబిల్లో హన్నా కూడా అంతే. హన్న వేరు, అన్న వేరు, ఆ నా వేరు, హ నా వేరు. ఈ అన్న అయినా హన్న అయినా ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే వారి దేహాన్ని నలగొట్టుకొని దేవుని మహిమ కార్యాలు చూడగలిగారు. వాళ్ళు నీ దేహాన్ని నలగొట్టుకొని దేవుడిచ్చే విజయాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నీ దేహాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడలేకపోతున్నావు. శరీర క్రియలు ప్రేమించినంతదిగా ఆత్మానుసారమైన క్రియలను ప్రేమించలేకపోతున్నావు. శరీరాన్ని అనుసరించినట్టు ఆత్మను అనుసరించలేకపోతున్నావు. ఎలా ఆత్మఫలాలను పొందుకోగలుగుతావు? నీ దేహాన్ని నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడానికి ఇష్టపడితే వెలిగిపోవడానికి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు నలిగిపోతే దేవుడు నిన్ను వెలిగిస్తాడు. నువ్వు నలగొట్టుకోవడానికి ఇష్టపడలేదనుకోండి, దేవుడు నిన్ను అణిచివేస్తాడు. ఓటం పాలైపోవడం ఇక. అంటే అర్థమంటే నువ్వు నలగొట్టుకోవడానికి ఇష్టపడే శరీరాన్ని, శరీర క్రియలను పెంచుకోవడానికి, శరీర కోరికలు, శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి నువ్వు ఆత్మానుసారమైన స్థితిలో లేవు అని అక్కడే కనపడుతుంది. ఎవడో నీకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలే. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివో శరీరానుసారమైన వ్యక్తివో పేరుకి సంఖ్యలో బైబిల్ పెట్టుకొని నేను ఒక దైవభక్తి కలిగిన వ్యక్తిని, దైవభక్తున్నా అని చెప్పి అనుకుంటే సరిపోదు. ఈ శరీరం నల్లగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ శరీర క్రియలను చంపుకోవడానికి ఇష్టపడితే ఆత్మలో వెలుగుతావు, వెలుగు ఫలాలను పొందుతావు. అలా కాదు, చాలా మంది పరిగెత్తరా బాబు అంటే, పరిచర్య ఉందిరా బాబు అంటే, లేదంటే నాకు కొద్దిగా నడువు నిప్పుడుతో నేను పడుకుంటాను అంటావు. లేదంటే మా ఆయన వస్తే అన్నం పెట్టాలి అని అంటావు. సరే పోనీ పెడతావా? ఆయన లాగానే పెట్టుకొని దీన్ని ఇప్పుడు దాకా చూసా, అటు చూస్తా ఉంటావు. ఏంట్రా అంటే ఆ టీవీలో, ఆ టీవీ నీ మెడకేసి తగిలిచ్చా, ఆ టీవీయే చూస్తావు నువ్వు. టీవీకి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి వా, తిండికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి వా. ఎక్కడ నలిగిపోతున్నావు? వెలిగిపోవడానికి లేదు. నీ జీవితం ఎక్కడ నలిగిపోతుంది? నీ శరీరాన్ని ఎక్కడ నెలకొట్టుకున్నాను? మోకరించి ప్రార్థన చేయంటే మోకాళ్ళు అరిగిపోవాలా? మోకరించి ప్రార్థన చేయంటే చేయలేం. సాగిలపడి ప్రార్థన చేయమంటే చేయలేం. చేతులెత్తి ప్రార్థన చేయమంటే చేయలేం. దేవుడు స్తుతించమంటే స్తుతించలేం. ఈ దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకు తెలుసా? దేవుడిని మహిమపరచడం కొరకే ఈ దేహం ఉంది. మనకు దేవుడు ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడు? ఆయన నామానికి మహిమకరంగా మనం ఉండుట కొరకు ఈ బ్రతుకు దేవుడు ఇచ్చాడు. అది ఆ బ్రతుకు దేవుడు ఇచ్చింది కాబట్టి దేవునికే మనం మహిమకరంగా ఉండాలి అనుకుంటే నువ్వు వెలిగిపోతావు. వెలిగిపోతే ఫలాలు పొందుతావు. ఏంట్రా ఫలం అంటే ఎవ్వడు కూడా చెడగొట్టలేని అక్షయ కిరీటాన్ని నీవు పొందుతావు బహుమతిగా. దేవుడు ఏమిస్తాడు తెలుసా? అక్షయ కిరీటం ఇస్తాడు. అది తుప్పు పట్టిపోయే కిరీటం కాదు. అది తుప్పు పట్టిపోయేది కాదు, విరిగిపోయేది కాదు, నలిగిపోయేది కాదు, ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగకు లోబడేది కాదు. దానిలో కూడా జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరికి మాత్రం వర్తిస్తుందంటే శరీరాన్ని నలగొట్టుకున్న వాడికి, పంద పరుగుల ఓపికతో పరిగెత్తే వాడికి దేవుడిచ్చే విలువైన బహుమతి అక్షయ కిరీటం. దానికి తగ్గ ఫలాలు ఇంకే విధంగా ఉంటాయంటే ఆత్మ ఫలాలు పొందుకుంటావు, అభివృద్ధి చెందుతావు. నువ్వు అనేక విషయాల్లో అభివృద్ధి చెందుతావు, ఘనత నొందుతావు. రాజుల యొక్క ఘనత నొందుతావు, అధికారుల ఘనత నొందుతావు. కారణం ఏంటి తెలుసా? నీ పవిత్రమైన, నీ పరిశుద్ధమైన ఆత్మీయ జీవితమే దానికి కారణం. అంత పవిత్రంగా ఉండాల్సిన పరిశుద్ధమైన ఆ జీవితంలో నువ్వేం చేసావంటే శరీరాన్ని తీసుకొచ్చి పెట్టావు. దేహం దేనికి ఉపయోగాలు చెప్పండి ఒకసారి నాకు. ఈ దేహంలో ఉన్న ఈ ప్రాణము బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేహం దేనికైనా ఉపయోగపడితే ఎవరిలో పెట్టుకోండి అందరూ.
ఉపయోగపడతా? ఎందుకు ఉపయోగపడదు? మరి అందంగా ఉన్నవాడే కదా మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ తమ్ముడో లేదా నీ చెల్లో లేదా నువ్వో నీ భార్యో అందగానే కదా, అందగత్తలే కదా. ఎందుకు పెట్టుకో ఇంట్లో అంటే అది మురిగి కంపు కొట్టే పాపం, అది క్షయమైపోయేది, అది కనిపించేది కాదు, ఇక భూమిలో కలిసిపోవాల్సిందే, మట్టిలో కలిసిపోయేది. బట్ మట్టిలో కలిసిపోయే కిరీటం ఇంకా దేవుడికి ఇవ్వబోతుంది, అక్షయ కిరీటం. పరుగు పందెం రూపుకితో పరిగెత్తు, విజయాన్ని సాధించో, ఘనత ఉందో, నీకు పేరు ప్రఖ్యాతులు వస్తే నీ బిడ్డలకి వస్తుంది, నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, నువ్వు అభివృద్ధి చెందే కొద్దీ నీ ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది. నేను చెప్తున్నా, మరలా అయోగ్యతనిచ్చిన దేవుణ్ణి అవమానపరచు వారికి శ్రమ ఎండ్ ఆఫ్ డిసెంబర్ కమింగ్ సూన్. మరొక చెప్తున్నా, వినకుండా ఆ మెదడు ఎలా ఉంది అంటే ఆ విననల్లని మెదడుగా ఉండిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ సమయంలో, ఇది రికార్డ్ అవుతుంది కూడా. విననల్లని వారికి ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ డిసెంబర్ కి నువ్వు ఊహించని వ్యక్తి, ఊహించని రీతిలో నీ మీద ఒక ఉపద్రవం రాబోతుంది. నీ బుర్రే బద్దలైపోయింది, జాగ్రత్త. చచ్చిపోతావా, బాగుపడతావా? ఏం కావాలి? మరణం కావాలా? నీకు జీవం కావాలా? జీవం కావాలా? పరిగెత్తా ఆత్మీయ జీవితం కోసం. జీవం కావాలంటే శరీరం చంపుకో. నాకు స్నేహితుడు ఉన్నాడు, స్నేహితుడు అంటాడు, అరే మనం కలిసినప్పుడు ఏంటి హోటల్ కదా, అరే మీకు కావాల్సింది మీరు చెప్పుకుంటారా, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అంటాడు. ఏంట్రా, ఎందుకురా అంటే వాడు అంటాడు, మరి వాస్తవంగా మా ఆవిడ పలానా భక్తురాలు, హిందూస్ వాళ్ళు, సో మా ఆవిడ కోసం ఆమె మటన్ తినదు, నేను కూడా మటన్ అంటే బాగా ఇష్టం, బట్ మటన్ తింటే మానేసా. ఎవరి కోసంరా? నా భార్య కోసం. నా భార్య కోసం నేను మటన్ తింటే మానేసా. నువ్వు చేయగలుగుతా ఆ త్యాగం? నీ పిల్లల కోసం నువ్వు మాంసం తింటే మానేస్తావు ఈ రోజు నుంచి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ మానేసేవాళ్ళు? ఒక్క తల్లి లేదు. అవసరమైతే వాళ్ళని చంపేసి సరే నేను తింటా అంటావు. ఏమా పిల్లలకి అరే పొద్దున అయిపోయిందిరా నీ కోసం పొద్దుకుంచే కానీ ఆ ఉండ కొద్ది నువ్వు రావు అనుకుని తినేసా, ఉటిదే దొంగ. ఏ కడుపు కాల్చుకోవడం ఇష్టం లేక ఎంతమంది లేరట ఈ రోజుల్లో? మీరు కూడా చాలా మంది లేరు, మీ కళ్ళ ముందు చాలా మంది చోట్ల మాంసం లేకపోతే ముద్ద దిగదు. ఆ రోజు వాళ్ళ ఆయన మాంసం చేపలు తేలేదని సచ్చేడే పాపం కదమ్మా. ఎంతమంది తల్లులు లేరు? మాంసం కూర వండలేదు అని ఇంటికి రాగానే యజమానుడు మాంసం కూర వండలేదంటే, ఒకవేళ ఇటుది అయితే ఈ రచ్చ ఇంట్లో, అయ్యా ప్రార్థనకి వెళ్ళొచ్చిందాక మాంసం కూర ఉండి చేపల కూర ఉండి ఏ నాన్ వెజ్ అని ఏదైనా సరే ప్రేయర్ అయిపోయిన తర్వాతే ముట్టుకోవాలి అని ఒక నిబంధన పెడతారా? పెట్టుకుని ఉంటాం మనం. జయమ్మ గారు, ప్రార్థన అయిన తర్వాత ఎన్ని రకాల ఫుడ్లు వండినా నాన్ వెజ్లో నాకొద్దు, ప్రార్థన తర్వాతే నా ఫుడ్ అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, నేను వచ్చి చూస్తా. అసలు ఉండలేని వాళ్ళు యథార్థంగా ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని కూడా దీవించును కాక. కానీ అబద్ధాలతో చేతులు ఎత్తారు చూడు, ఆరు మిత్రముతో తిన్న వారిని దేవుడు దీవించును కాక. మిత్రం లేకుండా తింటే అరగదు, నేను ఏం చేయలేను, అందుకని దేవుడు అనలేదు. సో మిత్తముగా ఉండాలి అంటున్నాడు, పరిగెత్తమంటున్నాడు. ఇక్కడ అక్షయ కిరీటం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే పందెపు పరుగులో మనం పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలా, ఆ రంగంలో మనం సిద్ధపడి ఉండాలా. అంటే ఇక్కడ ఏమైనా కనపడుతుంది ఈ సబ్జెక్టు అని అంటే, ఒకటి సిద్ధపాటు ఉండాలి పరిగెత్తటానికి, రెండు పరిగెత్తేవాడిగా ఉండాలి, మూడు పరుగు పందెములో గెలిచేవాడిగా ఉండాలి. సిద్ధపాటు ఉండాలా, పరిగెత్తాలా, గెలిచే అంటే ఎందుకో పరిగెత్తుడు అంటే గెలవడానికి, ఓడిపోవడానికి కాదు. అప్పుడు సాధ్యపడుతుంది అక్షయమైన కిరీటం. ఎవ్వరు కూడా దాన్ని దొంగిలించలేరు బిడ్డలారా, ఎవ్వరు కూడా దాన్ని పాడు చేయలేరు బిడ్డలారా. అలాంటి ఒక విలువైన కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
ఆమేన్, హల్లెలూయా. ఇంకొక కిరీటం ఏంటో తెలుసా? ఇంకొక కిరీటం గురించి చెప్తా. ఆనంద కిరీటం. అక్షయ కిరీటం తర్వాత ఏంటంట? ఆనంద కిరీటం. అయితే ఈ ఆనంద కిరీటానికి వెళ్ళబోయే ముందు అక్షయ కిరీటాన్ని పొందుకోవటానికి పౌలు పడిన తిప్పలేని, అంటే ఆయన పరుగు ఎలా ఉందో ఒకసారి పరిశీలనగా చూసి ముగించుకుందాం. ఈ రోజుకి అక్షయ కిరీటంతో ముగించుకుందాం. ఆనంద కిరీటం నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 4వ వచనం నుంచి 11వ వచనం వరకు క్రమంగా చదువుకుంటారండి. 4వ మొదటి అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుంటూ ఉంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు కాదు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుడు పౌలు పడిన ప్రయాస సంఘానికి మరొక్కసారి చక్కగా వివరిస్తున్నాడు. ఆ వివరణ నేర్చుకుందాం మనం. చదువమ్మా. ఎన్నో రకాలుగా వ్యయ ప్రయాసలకు వచ్చి ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొచ్చి ఆ ఇబ్బంది పరిస్థితుల్లోనూ ఆదరణ లేని పరిస్థితుల్లోనూ శ్రమలు పడుతూ ఉండా కూడా పౌలు అంటున్న మాట, మేము ఎంత శ్రమ పడ్డామో, ఆదరణ లేక ఎంతగా విలువలాడిపోయామో, బట్ క్రీస్తు ఆదరణ, శ్రమ ఎక్కువయ్యే కొంది ఆదరణ కూడా ఎక్కువ అవుతుంది. 2 రోజులు చెప్పండి, చదువుకున్నాం కదా. ఇప్పుడు శ్రమ విస్తరించే కొంది ఆదరణ విస్తరిస్తుంది. అంటే శ్రమ కలిగేటప్పుడు ఎవరన్నా శ్రమల పాలై ఉన్నారు, శ్రమ పడుతున్నాము అని అంటే బాగా ఒక పెద్ద ముద్దు లేకపోతున్నాడు, ఒక్కడే లేకపోతున్నాడు, కష్టంగా ఉంటుంది. ఒక ఇద్దరు వచ్చి అటుపక్క ఇటుపక్క వచ్చి పట్టుకొని లేపారు అనుకోండి, అది తేలిగ్గా ఉండిద్దా బాగా కష్టంగా ఉండిద్దా? 2 రోజులు చెప్పండి. తేలిగ్గా ఉండేది కష్టంగా ఉండిద్దా? అంటే వాళ్ళు వచ్చి ఆదరించారు లేదా? అరే, మనుషులు ఆదరిస్తే ఇట్లా ఉంటే దేవుడు ఆదరిస్తే ఎట్లా ఉంటుంది? మనుషులు ఆదరిస్తేనే చాలా బాగుంది, చాలా బాగుంది అంటే దేవుడు ఆదరిస్తే ఇంకెంత బాగుండిద్ది. అందుకనే పౌలు అంటున్నాడు, మా శ్రమలు విస్తరించే కొద్దీ దేవుని ఆదరణ కూడా విస్తరిస్తూ ఉన్నది. చదవమ్మా. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకును, మీ రక్షణ కొరకు పొందుదు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును, రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధనం. అంటే ఏంట్రా అంటే, ఎందుకింత శ్రమ పడుతున్నాడు, ఎందుకింత బాధపడుతున్నాడు, ఏంటి, దేన్ని బట్టి అంటే సంఘమును బట్టి. సేవా జీవితంలో సేవకులు ఎప్పుడు కూడా సంఘాన్ని బట్టి శ్రమైనా సరే అనుభవించాలి. సేవకుడు శ్రమను అనుభవించాలి. సేవకుని వెన్నంటి వెంబడించే వ్యక్తులు కూడా శ్రమ అనుభవించడానికి ఇష్టపడాలి. అప్పుడే దేవుని ఆదరణ మనకు లభిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. శ్రమను తట్టుకోవడం, శ్రమ వచ్చిందంటే కొంప మునిగిపోతుంది. శ్రమను మనం తట్టుకోలేక నానా రకాలుగా ఏదో విధంగా ఆత్మీయ జీవితంలో చెదిరిపోతాం. అంటే మన పరుగు పందాన్ని వీడి పెడతాం, పరుగు పందాన్ని విడిచిపెడతాం, పరిగెత్తలేదు ఆగిపోతాం. ఆగిపోవద్దు, సాగిపోవడమే మన లక్ష్యం. ఎందుకంటే దేవుని ఆదరణ మనకు ఉన్నది కాబట్టి. ఆ పరుగు పందెములు ఎట్టి పరిస్థితులు వెనక్కి వెళ్ళొద్దు. శ్రమ వచ్చిందా, శోధించబడుతున్నామా, బాధలు కలుగుతున్నాయా, మరణకరమైన వ్యాధులు వస్తున్నాయా, అయినా సరే పరుగు పందెములు ఎట్టి పరిస్థితులు ఆగం. ఎందుకు తెలుసా? దేవుని ఆదరణ మనకున్నది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అసలు ఇక కింద వచ్చినాలు మనం చదువుకుంటూ పోతే అక్కడ ఏమంటాడు పౌలు తెలుసా? బ్రతుకుతాం అనే ఆశ మాకు లేదు, మరణము మా వశములో ఉన్నది. అంటే మరణమును ఆవహించి ఉన్నది. మేము మరణిస్తామని డిక్లేర్ అయిపోయాం, మేము మరణం పొందుతున్నాము అని ఉంది, కానీ బ్రతుకుతామనే ఆశ లేదు. కానీ దేవుని కరుణ మమ్మల్ని బ్రతికించింది. కారణం ఈ పరిచర్య. అంటే ఒక పరుగు పందెములో
నమ్మకముగా ఓపికతో మితముగా ప్రవర్తిస్తూ పరుగులెత్తితే ఎలా ఉండిద్దంటే మరణం కూడా అది జయింపచేస్తుంది. పరుగు పందెం ఏం చేసింది తెలుసా? మరణాన్ని కూడా ఓడిపోయేది చేస్తుంది. పౌలు జీవితంలో అదే జరిగింది బిడ్డలారా. అక్షయ కిరీటాన్ని పొందుకునేవాడు మరణము మనకెదురుగా కనిపిస్తున్న ఆ మృత్యు మమ్మల్ని ఆవరించబోతుందని అనుకున్నా భయపడకుండా అడుగులు ముందుకు వేయటమే, ధైర్యంతో అడుగులు ముందుకు సాగిపోవడమే, అదే గొప్ప విజయం. ఆ విజయాన్ని పౌలు పొందుకున్నాడు. ఆ విజయం ఎలా వచ్చిందంటే అది మిమ్మల్ని బట్టి వచ్చింది మాకు. ఎందుకు కొరింథీ సంఘం గురించి ఇంతగా మాట్లాడుతున్నాడు ఈయన అంటే, కొరింథీ సంఘములో అది గొప్ప వ్యాపార కేంద్రం. అది నానా రకాల బోధలు ప్రారంభమైనాయి. పనికి మాలిన బోధలు, క్రీస్తు బోధ కాక వ్యతిరేకమైన బోధలు ప్రారంభమైనాయి. హెచ్చు తగ్గులు ప్రారంభమైనాయి. వాడు పెద్దోడు, వీడు చిన్నోడు, వీడు చిన్నోడు, వాడు పెద్దోడు, వాడు గొప్పోడు, వీడు బలహీనుడు, వాడు బలవంతుడు, రకరకాలుగా ఎవరని చెప్తే ఆ బోధ వైపు తిరిగేటట్టుండాలి. అందుకే పౌలు ఎన్నో రకాల శ్రమను అనుభవిస్తూ ప్రాణపాయ పరిస్థితి వచ్చినా మేము చచ్చిపోతామని అనుకున్నాం, కానీ దేవుని గొప్ప ఆదరణ మమ్మల్ని ఏం చేసిందట? బ్రతికించింది. 9-10 వచనాలు చదవండి ఒకసారి. మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగును నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండేను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి ఏం చేశాడంటే, ఆయన అట్టి గొప్ప మరణము నుండి ఎవరు తప్పించింది? ఎందుకు? పరుగు పందెములు ఆయన ఓపికతో పరిగెడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో ఒకరోజు వచ్చి 4 రోజులు ఆబ్సెంట్లు, ఈ పద్ధతులు మానేయండి. పరుగు పందెం ప్రారంభించామంటే ముగింపు వరకు పరిగెత్తారా? పరుగు పందెం ప్రారంభించామంటే అక్షయ కిరీటం పొందుకున్నంత వరకు కూడా, బహుమతి పొందుకున్నంత వరకు కూడా మన పరుగు పందెం ఆగిపోయకూడదు. విశ్వాస జీవితంలో ఏం చేయాలా? ఎవరైనా ఏం చేయాలా? ప్రారంభోత్సవం నేను చెప్పినాను 3 మాటలు. ఏం చెప్పాను నేను? 1, పరిగెత్తటానికి సిద్ధపాటు ఉండాలి. 2, పరుగు పందెములో నిలబడి ఉండాలా. 3, గెలుపు చెప్పాలా? గెలిచేంత వరకు పోరాటం ఉండాలా. అక్షయ కిరీటాన్ని పట్టుకోవాలా. 100 కోట్లు ఆ కిరీటం యొక్క కాస్ట్ అని అన్నానే అనుకో. అంటే అక్షయ కిరీటం గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఒక కిరీటాన్ని 100 కోట్లతో కిరీటాన్ని తయారు చేసి ఇక్కడ ఆ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, మీరు కూడా మీ అందరూ ఒకరోజు పిలిచి 100 కోట్ల కిరీటం ఉందంటే పరిగెత్తండి అన్నాం అనుకో, ఎంతమంది అక్కాయలు ఒకరి మీద ఒకరు పడతారు, ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది తమ్ముళ్ళు ఒకరినొకరు గుద్దుకుంటూ ఉంటారో. ఎందుకో? ఆ కిరీటం ఏమో నేను కొట్లాటలు ఎక్కువ అవుతాయి. అంటే ఇది ఊరికి చెప్పలా, ఇది కూడా ఊరికి చెప్పలా. కొరింథీ సంఘంలో ఇలాంటిది ఉన్నది. ఒకరినొకరు అవమానపరుచుకోవటం, ఒకరినొకరు హేళన చేసుకోవటం, ఒకరి మాట ఒకరు విరోధంగా మాట్లాడటం, ఇవి కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? పందె పరుగులు ప్రతి ఒక్కరు ఓపికతో పరిగెత్తి విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఇది నేను చెప్తున్నా. ఆత్మీయ జీవితంలో బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డకు నేను చెప్తున్నా, తీసుకోవాల్సిన బిడ్డలకు చెప్తున్నా. మనం పందెం స్టార్ట్ చేసాం, పరుగు ప్రారంభించాం. ఈ పరుగు ఎక్కడ ముగించాలి తెలుసా? క్రీస్తు మహిమ సింహాసనం మీదటి వెళ్ళేంత వరకు పరిగెత్తాలా. వెళ్తే గాని ఆయన మహిమ కిరీటం మనకి ఇవ్వడం. పరిగెత్తుతావో వెనక్కి పారిపోతావో అది నీ ఇష్టం. శరీర క్రియలను చంపండి, ఆత్మలో వర్ధిల్లండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఆదరణ విస్తరింపచేస్తాడు. ఏ కుటుంబంలో ఆదరణ లేదనుకుంటున్నారు, ఏ మనిషి జీవితంలో ఆదరణ కోల్పోయామనుకుంటున్నారో అటు వారందరికీ కూడా క్రీస్తు ఆదరణ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజే ఆ ప్రారంభమవుతుంది. ఆదరణ విస్తరించబోతుంది మీ కుటుంబాల్లో. ఎవరు మమ్మల్ని ఆదరించడం భయపడాల్సిన పని నా చెల్లి, నా తల్లి, నా ప్రియ బిడ్డ. మిమ్మల్ని ఆదరించడానికి మిమ్మల్ని ప్రేమించిన దేవుడు, మీరు నమ్మకం ఉంచిన దేవుడు, మీరు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ క్రీస్తునాథుని యొక్క ఆదరణ నీకు, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ బిడ్డలకు విస్తరింపచేయటానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. అది నీకు కావాలంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన నా గొప్ప దైవమానికి స్తోత్ర. అక్షయ కిరీటం అది మహా గొప్ప విలువైనది. మానవుడు కూడా వెలకట్టలేని గొప్ప కిరీటం అది. అది పోరాట యోధులకు ఇచ్చే బహుమతి. అది పరుగు పందెములో పోరాట యోధుడుగా మేము ఉండాలి. అతి ధన్యత ఈ వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలకును, వాక్యాన్ని పరిపూర్ణంగా వినిన బిడ్డలకును దయచేయి. ఏ కుటుంబంలో ఎటువంటి బలహీనత ఉంది, ఏ బలహీనతలో ఎవరు మమ్మల్ని ఆదరించట్లేదు అనుకుంటున్నారు, నీ బిడ్డలకు నీ ఆదరణ దయచేయి, నీ ఓదార్పును దయచేయి, నీ ప్రేమను దయచేయి. ఎవరి ద్వారా ప్రభువా నీ బిడ్డలకు ఆదరణ లభిస్తుందో ఆ వ్యక్తులను ఆ బిడ్డల దగ్గర నడిపించండి. మా సహాయం కూడా నీకు స్తోత్రాలు. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి, వ్యవసాయ పనులను దీవించండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి, ఉన్నతమైన ఉద్యోగాలు లేడానికి మంచి ఉద్యోగాలు దయచేయండి. సహాయం అనుగ్రహించి సమృద్ధికరమైన దీవితో పొందని సేవ చేస్తున్న సేవకులు భారతదేశం క్రైస్తవ దేశంగా మార్చండి ప్రభు. అనేకులను ప్రభు ప్రేమ కలిగిన ప్రేమ తత్వంలో నడిపించే దేశంగా ఈ దేశం ఉండులాగా సార్. మత విద్వేషాలు రెచ్చగొట్టుకున్న వారిపైన అయ్యా ఇదిగో తండ్రి మీరు కనికరించి వారి హృదయాలు మార్చండి, ప్రేమను కలుగొచ్చేయండి. భారతదేశం ప్రేమ కలిగిన దేశంగా మీరు మార్చి అయ్యా ఇదిగో చేయవచ్చిన బిడ్డలను, కూడి ఉన్న బిడ్డలను, వాక్యం వీక్షిస్తున్న వారిని ఫార్వర్డ్ చేయగానే నాకు వాక్యం వచ్చిందని ఆ వాక్యాన్ని తెరచి వింటున్న బిడ్డలకు నీ కృప కాపుదల ఎల్లవేళ దయచేయమని ఈ 5 చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో. ఈ 5 మాటలు ప్రభువుని ధ్యానం చేయించుండగా ఇది ముగింపు వరకు కూడా మా పరుగు పందెం ఓపికతో పరిగెత్తి నీ మహిమ సింహాసనం ఎదుట అక్షయ కిరీటాన్ని పొందుకునేంత వరకు కూడా, ఆ విజయపు కేక వినేంత వరకు కూడా మా పరుగు ఆగకుండా ముందు కొనసాగిపోయేదాన్ని దయచేయమని యేసునామమున తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఆన్లైన్ ప్రేయర్ ఉంది, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి నెల 1వ తారీఖు ఈ నెల ఆన్లైన్ ప్రేయర్ కి గురువు గారు వస్తున్నారు. బాపట్ల నుంచి అనిల్ కుమార్ సోదరులు, మంచి ఆత్మీయులు, వారు వస్తున్నారు. మీరందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్క్రీన్ మీద అడ్రస్ ఉంటుంది, స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు దయచేసి అడ్రస్ తెలియకపోతే ఫోన్ చేయండి. మీ అందరూ కూడా ఆత్మానుసారంగా ఉజ్జింపబడట కొరకే ఈ యొక్క ప్రసంగాలు మీకోసం పంపించడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.